ఫ్రెండ్స్, మా అమ్మగారు మునిపల్లి సుశీలమ్మ గారు ఈరోజుకి 4 సంవత్సరాల అవుతుంది చనిపోయి. వెళ్ళి 4వ వస్తుంది. అదేవిధంగా మా మనవరాలు ఇద్దరు ఆమెకి బట్టలు పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టండి, కింద దండం పెట్టుకోండి. దండం కూడా పెట్టుకో. చిన్న మనవరాలు దండం పెట్టుకుంటుంది. ఫ్రెండ్స్, సరే కూర్చో. అరబా కాయ కొడదులే. మా అమ్మ కొబ్బరికాయ పడుతుంది. కొట్టు, నీ చేత్తో కొట్టు. మనవరాలు మధ్య మనవరాలు బాగా పోయింది. దండం పెట్టుకో. దండం పెట్టుకో. పడ్డానికి అక్కడ పెట్టు. పెట్టి దండం పెట్టుకో. లే పెట్టుకున్నావా? కొబ్బరికాయ కొట్టి పెట్టుకోవాలా? ఫ్రెండ్స్, మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు గొడ్లు పడుతున్నాయి. గొడ్లే వస్తాం. జరగండి, ముగ్గురు జరగండి. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మగారు చనిపోయిన రోజు ఈరోజు 6వ తారీఖు డిసెంబర్ 6వ తారీఖు చనిపోయింది. అదేవిధంగా మేము ఈరోజు పూజ పెట్టు మామూలుగా కొబ్బరికాయ కొట్టుకొని పొంగలు పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, కొత్త బట్టలు పెట్టాము, కొత్త శారీ తెచ్చాము. దైవతనయుడా నీకే వందనం, మరియ తనయుడా నీకే వందనం, ఆత్మదేముడా నీకే వందనం, త్రియేకదేముడా నీకే వందనం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు మమ్మల్ని ఎంత కాసి కాపాడేదంటే ఈ రాత్రికాల సమయంలో ఉండగా నువ్వు మాకు ఇది తల్లిదండ్రులకు మేము పొంగలు పెట్టుకొని ఉండగా మాకు తోడుగా నడిపించి ఆ బిడ్డలకు మేము తోడుగా ఉన్నట్టుగా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం దేవా. దేవాది వీళ్ళకి ఆత్మకు శాంతి కలిగినట్లుగా దయచేయమని వీళ్ళ కుటుంబాల్లో మేము ఉండగా మాకు వారు తోడుగా నడిపించి మమ్మల్ని వారి దీవెనలో కాపాడుతారని నమ్ముచున్నాను తండ్రి. మేము చేయ ప్రార్థనలో తోడుగా నడిపించమని వారి యొక్క ఆత్మలో పరిశుద్ధాత్మను తోడుగా వారి బిడ్డలను తోడుగా ఉండినట్లుగా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం దేవా. వారి ఆత్మలో పరలోకములో దేవుని సన్నిధిలో చేరినట్లుగా దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. నిత్య సహాయం మాత్రం ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, పొంగలు పెడుతున్నారు.
పెట్టండి అది అది చీర జాకెట్ ఫ్రెండ్స్.